డాక్టర్, కిడ్నీ స్టోన్స్ అసలు ఎందుకు ఫామ్ అవుతాయి? ఒకసారి ఎప్పుడైనా స్టోన్ వచ్చింది అంటే కనుక యూ హ్యావ్ టు వేకప్. వాడితే కిడ్నీ చెడిపోతుందంటే మరి ఆ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి? మనం మాట్లాడుకున్నాం, మీరు పెయిన్ కిల్లర్స్ నెక్స్ట్ టైం వాడేటప్పుడు మీ డాక్టర్ని అడుగుతారు. హలో అండి, నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. నేను రూపానాథళ్ళ. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో డాక్టర్ సత్యనారాయణ ఉన్నారు, అపోలో హాస్పిటల్ నుంచి నెఫ్రాలజిస్ట్, అలాగే ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్. డాక్టర్ గారితో మాట్లాడి కిడ్నీకి సంబంధించిన మన డౌట్స్ని పరిష్కరించుకుందాం. నమస్తే డాక్టర్, ఎలా ఉన్నారు? బాగున్నాను డాక్టర్, కిడ్నీ స్టోన్స్ అసలు ఎందుకు ఫామ్ అవుతాయి? ఒకవేళ కిడ్నీ స్టోన్స్ వల్ల కిడ్నీ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉందా? కిడ్నీ స్టోన్స్ వల్ల కిడ్నీ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ద కామన్ కాజెస్ ఫర్ సికేడి, క్రానిక్ కిడ్నీ డిసీజ్లో. సో స్టోన్స్ చూసుకున్నట్లయితే మనకి రెండు రకాలుగా ఉంటాయండి. ఒకటి లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వచ్చే స్టోన్స్, రెండు జెనెటికల్లీ కొన్ని ఎంజైమ్ డెఫిషియన్సీ వల్ల వచ్చే స్టోన్స్. సో మనం జెనెటిక్ స్టోన్స్ గురించి మాట్లాడుకోవద్దు, ఎందుకంటే దాని పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంటుంది, చిన్నపిల్లల్లో చూస్తూ ఉంటాం అనమాట. మనకి మోస్ట్ కామన్గా ఇప్పుడు మనం ఇబ్బంది పెడుతున్నవి ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్. సో వీటిలో మనం ఎక్కువగా చూసుకుంటే ఊబకాయం, ఫాస్ట్ ఫుడ్స్, సాల్ట్ కంటైనింగ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్, మీట్ కన్సంప్షన్ చాలా ఎక్కువైపోయింది. అండ్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మనం చూసుకున్నట్లయితే ఎవరైతే డెస్క్ జాబ్స్ చేస్తారో వీళ్ళలో స్టోన్స్ ఎక్కువ చూస్తూ ఉంటాం. ఎక్కువసేపు కూర్చొని ఉంటారు, ఫిజికల్ యాక్టివిటీ ఉండదు, ఏసీస్లో పనిచేస్తూ ఉంటారు, వాటర్ సరిగ్గా తాగరు, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫుడ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆర్ ఫాస్ట్ ఫుడ్స్. సో ఇవి మోస్ట్ కామన్ కాజెస్. దీన్ని ఎట్లా ప్రివెంట్ చేసుకోవాలి అంటే, ఒకసారి ఎప్పుడైనా స్టోన్ వచ్చింది అంటే కనుక యూ హ్యావ్ టు వేకప్. లైఫ్ స్టైల్ చేంజెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. వెయిట్ రిడక్షన్, ఫిజికల్ యాక్టివిటీ అట్లీస్ట్ 30 to 45 minutes ఇన్ ఎ డే మీరు కేటాయించుకొని ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ. వాటర్ రిమైండర్స్ అని చెప్పి ఇప్పుడు చాలా యాప్స్ వస్తున్నాయి, బాటిల్స్ వస్తున్నాయి. వాటర్ తాగట్లేదు మనం, చాలా తక్కువ తాగుతున్నాం ఇప్పుడు. అండ్ డోంట్ రీప్లేస్ యువర్ వాటర్ విత్ కోక్, అదర్ జ్యూసెస్ అండ్ అదర్ థింగ్స్. వాటర్ ఈజ్ వాటర్. ఓకే, యూ కెన్ రిప్లేస్ విత్ ట్రెడిషనల్ డ్రింక్స్ లైక్ జావా కానీ మజ్జిగ కానీ ఇట్లాంటివి. అంతేగాని నేను డైట్ కోక్ తాగుతాను లేకపోతే నేను సోడా తాగుతాను అంటే దట్ విల్ నాట్ హెల్ప్. రెండు, బయట ఫుడ్ కట్ చేయాలి. ఇంత నాన్ వెజ్ కన్సంప్షన్ ఐ డోంట్ నో, మరి నేను ఇప్పుడు చూస్తున్నానో లేకపోతే ఇంతకు ముందు ఉందో లేదో నాకు తెలియదు, ఈ మధ్య చాలా ఎక్కువైపోయింది. అండ్ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఈస్ ఫుడ్ బ్లాగర్స్ అండి. మనం యూట్యూబ్లో వాటిలో ఓపెన్ చేస్తే చాలు, నేను ఎక్కడ తిన్నాను, నేను అక్కడ తిన్నాను, నేను ఇంత బిర్యానీ తిన్నాను, నేను మండి తిన్నాను అంటే స్పెషల్. సో ఇప్పుడు ఏదంటే అదొక లైఫ్ స్టైల్ అయిపోయింది అనమాట. బయటకు వెళ్ళి తినడం అనేది ఇంతకుముందు ఏదైనా అకేషన్ ఉంటేనే లేదంటే సెలబ్రేట్ చేసుకోవడానికి బయటకు వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అలా లేదు. బోర్ కొట్టిందా బయటకు వెళ్ళి తినేద్దాం, టైం దొరికిందా ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళి తినా, అలా కాకుండా అంటే వెళ్ళండి, బయటకు వెళ్ళండి, బట్ వాట్ యు ఈట్ యూ షుడ్ కీప్ ఎ ట్యాబ్. ఇక్కడ ఇది బాగుందంట, అక్కడ ఇది ఫేమస్ అంట, అది ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా చాలా మంది వెళ్తారు. రైట్. సో లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే చాలు. లైఫ్ స్టైల్ అండ్ ఎడిక్వేట్ వాటర్ ఇంటేక్ అండి. అట్లీస్ట్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు 2.5 to 3 liters మేక్ షూర్ యూ డ్రింక్. అండ్ సమ్మర్స్లో బయట తిరిగే వాళ్ళు ఇంకొక 1/2 liter ఎక్స్ట్రా తీసుకోవాల్సి వస్తుంది. ఫిజికల్ యాక్టివిటీ అండ్ సాల్ట్ కంటైనింగ్ ఫుడ్స్ అండి, చిప్స్, బేకరీ ఐటమ్స్ తగ్గించాలి. హై సాల్ట్ కంటైనింగ్ ఫుడ్స్ తీసుకుంటే స్టోన్ ఫార్మేషన్ ఎక్కువ అవుతుంది. హై ప్యూరైన్ డైట్ అంటే ప్రోటీన్ మరీ ఎక్కువ తీసుకున్నా కూడా స్టోన్ ఫార్మేషన్ ఎక్కువ అవుతుంది. వెజిటేరియన్ ఫుడ్ అండ్ వీకెండ్స్లో నాన్ వెజ్ తీసుకుంటే ఐ డోంట్ మైండ్. వాటర్ ఇంటేక్ బాగుండాలి. అట్లీస్ట్ వీకెండ్స్లో 2-3 days అన్నా మీ ఫిజికల్ యాక్టివిటీ బాగున్నా సరిపోతుంది. డైలీ కాకపోయినా అట్లీస్ట్ ఫ్రైడే, సాటర్డే, సండే మీరు ఫ్రీగానే ఉంటారు. 3 రోజులన్నా ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఏదో ఒక రూపంలో, జిమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, స్పోర్ట్స్, బ్యాడ్మింటన్, ఏదో ఒకటి. ఇంతకుముందు పేషెంట్స్ మొత్తుకునేవాళ్ళు, సార్ మేము బాగుపడాలంటే మాకు ఏదో ఒక టిప్స్ చెప్పండి. ఇప్పుడు డాక్టర్స్ మొత్తుకుంటున్నారు, మీరు అట్లీస్ట్ వీక్లో 3 days అయినా ఫిజికల్ యాక్టివిటీ. సార్ ఇందాక మీరు ఫిజికల్ యాక్టివిటీ చేయమన్నప్పుడు 45 minutes అన్నా చేయండి అన్నారు. ఇంకా వేరే ఏమీ చేయకపోయినా ఒక వాకింగ్ చేసినా చాలండి. కాకపోతే ఇప్పుడు ఇక కాన్సెప్ట్లో ఒక చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే, మనకి ఇప్పుడు చాలా మంది తెలుసు రోజుకి 8,000 steps నడవాలి, 10,000 steps నడవాలి. నేను రోజు మొత్తం 10,000 steps నడుస్తున్నాను అనుకుంటారు. కానీ ఇట్ షుడ్ హ్యాపెన్ ఇన్ బర్స్ట్ ఆఫ్ స్టెప్స్. ఒకటేసారి 4,000, 5,000 నడవాలి. అంతేగాని ఇప్పుడు ఒక 500, ఒక అరగంట తర్వాత ఇంకో 200, తర్వాత ఒక 800 అట్లా నడిస్తే ఇట్ విల్ నాట్ హెల్ప్ యూ మచ్. సో ఇట్ షుడ్ హ్యాపెన్ ఇన్ బర్స్ట్. అంటే బాడీలో ఎంతో కొంత ఫిజికల్ యాక్టివిటీ, మజిల్స్కి ఫిజికల్ యాక్టివిటీ ఇవన్నీ ఉండాలి. రైట్. డాక్టర్, బాడీ డీహైడ్రేట్ అయినా ఏదైనా ప్రాబ్లంకి యాంటీబయాటిక్స్ వాడినా కిడ్నీ చెడిపోతుందని అంటూ ఉంటారు. మరి యాంటీబయాటిక్స్ మనం ఏదన్నా ప్రాబ్లం వస్తేనే కదా వాడతాము, వాడితే కిడ్నీ చెడిపోతుందంటే మరి ఆ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి?
అంటే ఇప్పుడు 2 మనం విడివిడిగా చూద్దాం. ఒకటి డీహైడ్రేషన్. అవును. డీహైడ్రేషన్‌తో మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అయ్యేది టెంపరరీ డ్యామేజ్. రివర్సిబుల్ ఉంటుందన్నమాట. క్రానిక్ డీహైడ్రేషన్ ఇప్పుడు చాలామందికి మనకి కిడ్నీలు చిన్నగా అయిపోయినాయి కాబట్టి పాడైపోయినాయని చెప్తూ ఉంటారనమాట. వీళ్ళల్లో ఒకటి చేసే ఇవి మనం ఎక్కువ ఎప్పుడు చూస్తామంటే ఊర్ల నుంచి పొలంలో పని చేసుకునే వాళ్ళకి ఎక్కువ చూస్తుంటామన్నమాట. వీళ్ళు ఎండలో పనిచేస్తారు. వాటర్ సరిగ్గా తాగరు. 3 పెయిన్ కిల్లర్స్ ఎక్కువ తీసుకుంటారు. వీటి వల్ల డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. దీన్ని సిటీఐఎన్ అనే జబ్బు అంటాం మనం. అంటే క్రానిక్ డీహైడ్రేషన్ అంటే ఒకేసారి డీహైడ్రేషన్ కాకుండా కొంచెం డీహైడ్రేషన్ అయ్యి కిడ్నీ స్ట్రింక్ అయిపోతుందన్నమాట. ఇట్లాంటి వాళ్ళలో మనకి వాటర్ బాగా తీసుకుంటేనే హెల్ప్ అవుతుందన్నమాట. ఒకవేళ సడన్‌గా మీకు వామిటింగ్స్ అయినాయి లేదంటే లూజ్ మోషన్స్ అయినాయి అట్లాంటప్పుడు టెంపరరీ డ్యామేజ్ ఉంటుంది. అప్పుడు మనం ఐవీ ఫ్లూయిడ్స్ అవన్నీ ఇచ్చి మనం కరెక్ట్ చేయొచ్చు. ఆన్ ది అదర్ హ్యాండ్ యాంటీబయాటిక్స్ వల్ల కిడ్నీ డ్యామేజ్. యాంటీబయాటిక్స్ వల్ల కిడ్నీ డ్యామేజ్ అన్ని యాంటీబయాటిక్స్ వల్ల అవ్వదు. సో వీ షుడ్ యూజ్ ఎ జుడిషియస్ యాంటీబయాటిక్స్. ఎవరికైతే కిడ్నీ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకి డోస్ అడ్జస్ట్మెంట్స్ అవసరం పడుతుంది అనమాట. ఓకే. అందరికీ ఒకటే డోస్ ఇచ్చుకుంటూ వెళ్ళలేము. కిడ్నీ జబ్బు ఉన్న వాళ్ళకి లేదంటే కిడ్నీ జబ్బు యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేసిన కిడ్నీ క్రియాటిన్ పెరిగిన వాళ్ళకి కొంచెం డోస్ తగ్గించాల్సి వస్తుంది. సో అండర్ నెఫ్రాలజీ సూపర్విజన్ ఆ యాంటీబయాటిక్ డోస్ అడ్జస్ట్ చేసుకొని కిడ్నీ సేఫ్ యాంటీబయాటిక్స్ కూడా మనకు చాలా ఉంటాయి అన్నమాట. అందరికీ మనం కిడ్నీని డ్యామేజ్ చేసే యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కొన్ని కండిషన్స్లోనే ఆర్ సివియర్ ఇన్ఫెక్షన్స్లోనే మనం ఆ యాంటీబయాటిక్స్ వైపు మొగ్గు చూపుతూ ఉంటాం. అప్పుడు కూడా డోస్ అడ్జస్ట్ చేసి వాడాల్సి వస్తుంది అనమాట. మరి డీహైడ్రేషన్ అయినా లూజ్ మోషన్స్ అయినా ఏం జరిగినా నెఫ్రాలజిస్ట్నే కన్సల్ట్ అయితే మాకు ఏ ప్రాబ్లం ఉండదు కదా. అట్లని కాదు, ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతిదానికి మన నెఫ్రాలజీ దగ్గర పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఇవన్నీ మీ ప్రైమరీ కేర్ ఫిజిషియన్ మీ జనరల్ ఫిజిషియన్స్ కూడా డీల్ చేస్తారు. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు ఎక్స్ప్రెస్ చేయాలి వాళ్ళకి అంతే. ఇప్పుడు ఏమవుతుందంటే మనకి చాలాసార్లు మన ఊర్లో చూసినప్పుడు కూడా ఓపీలో రోజుకు 50-60 ఓపీలు చూస్తూ ఉంటారు. కాంట్రరీ వెస్ట్లో అట్లా ఉండదు. మీరు యూఎస్లో కానీ యూకేలో కానీ లేదంటే ఏదైనా వెస్ట్రన్ కంట్రీస్లో చూస్తే ఒక డాక్టర్ పర్ డే మ్యాక్సిమం 8 to 10 ఓపీస్ చూస్తారు. 12-15 మ్యాక్సిమం. మన దగ్గర అలా ఉండదు. మన దగ్గర పాపులేషన్ ఎక్కువ కాబట్టి డాక్టర్ కూడా తొందరగా చూడడానికి ట్రై చేస్తారు అనమాట. సో మనం ఇప్పుడు అవేర్నెస్ పెంచుకోవాలి. మనకి ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. హెల్త్ అవేర్నెస్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం, మీరు పెయిన్ కిల్లర్స్ నెక్స్ట్ టైం వాడేటప్పుడు మీ డాక్టర్ని అడుగుతారు, ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల కిడ్నీస్ ఏమైనా ఎఫెక్ట్ అవుతాయా, ఈ యాంటీబయాటిక్స్ వల్ల కిడ్నీ ఏమైనా ఎఫెక్ట్ అవుతాయి, ఎందుకంటే నువ్వు నాలెడ్జబుల్ నావు. అలా పబ్లిక్లో అవేర్నెస్ పెంచాలి. ఇలాంటి ఒక అవేర్నెస్సే ఇందాక మనం మాట్లాడుకున్నట్లు డాక్టర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ గురించి ఈజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ అండ్ హీస్ టాకింగ్ అబౌట్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటే మనకి ఎంత తీవ్రంగా ప్రాబ్లం ఉంటే ఆయన దాని మీద మాట్లాడతారో అర్థం చేసుకోవాలి. అవును సార్. డాక్టర్, అప్పుడే పుట్టిన పిల్లలకి కిడ్నీలో వాపు ఉందంటారు, అప్పుడు వాళ్ళ కండిషన్ ఏంటి? ఈ కండిషన్ని మనము హైడ్రోనెఫ్రోసిస్ అంటామండి. కిడ్నీలో వాపు ఉన్న కండిషన్ని హైడ్రోనెఫ్రోసిస్ అంటాము. ఇది చాలాసార్లు ఇప్పుడు మనకు రెగ్యులర్ స్కాన్స్లో ఏమవుతుందంటే ఈవెన్ బర్త్కి ముందే మనం డయాగ్నోస్ చేయొచ్చు ఈ కండిషన్ని. సో ఈ కండిషన్లో మనకి మేజర్గా ఉండే కారణాలు ఒకటి రిఫ్లెక్స్. అంటే మనం మామూలుగా కిడ్నీలో యూరిన్ తయారయ్యి కిందకు వచ్చి బ్లాడర్లోకి వస్తుంది, బ్లాడర్ నుంచి బయటకు వస్తుంది అనమాట. ఈ బ్లాడర్లోంచి బయటకు వచ్చేటప్పుడు కొంచెం యూరిన్ ఎగదంతుంది వెనకాలకి కొంతమందిలో, దానివల్ల కిడ్నీలో వాపు వస్తూ ఉంటుంది. ఈ కండిషన్ మనం రిఫ్లెక్స్ అంటాం. ఇంకొకటి బ్లాడర్ మజిల్ సరిగ్గా డెవలప్ అవ్వక బ్లాడర్ వీక్ అయిపోవడం వల్ల కూడా యూరిన్ వెనక్కి వెళ్ళి కిడ్నీలో వాపు వస్తూ ఉంటుంది. దీన్ని న్యూరోజెనిక్ బ్లాడర్ అంటాం అనమాట. సో ఈ కారణాలు మేజర్గా మనం చూస్తూ ఉంటాము. ఫస్ట్ 4 weeks మనం ఏం చేయమండి, ఒక ఫస్ట్ 4 weeks చూస్తాము. కొన్నిసార్లు హైడ్రోనెఫ్రోసిస్ అనేది వాపు అనేది జనరల్గా పోతూ ఉంటుంది అనమాట. 4 weeks 6 weeks పుట్టిన తర్వాత కూడా మనకి వాపు తగ్గట్లేదు అంటే కనుక ఆ వాపుకి కారణం ఏంటి అనే దానికి కొన్ని టెస్టులు ఉంటాయి. ఎంసీయూజీ అని లేకపోతే న్యూక్లియర్ స్కాన్స్ అని కొన్ని ఉంటాయన్నమాట. ఇవి చేసి ఆ కారణం మనం ఐడెంటిఫై చేస్తామన్నమాట. కిడ్నీ నుంచి యూరిన్ ఫామ్ అయ్యి ఆ కిందకు వచ్చే దాంట్లో బ్లాక్స్ ఏమైనా ఉన్నాయి. మగపిల్లల్లో అయితే కనుక పోస్టీరియర్ యూరిథ్రల్ వాల్వ్ అని చెప్పి, న్యూరోజెనిక్ బ్లాడర్ అని చెప్పి రిఫ్లెక్స్ కారణాలు ఉంటాయన్నమాట. ఇవి మనం ఎవాల్యుయేట్ చేసుకొని దానికి ట్రీట్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది. పాపం పిల్లలు ఎంత సఫర్ అవుతారు, కానీ పేరెంట్స్కి అది చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే పిల్లలు చెప్పుకోలేరు, పాపం బాధపడుతూ ఉంటారు, వీళ్ళేమో వాళ్ళని చూసి మనం తట్టుకోలేం. సో మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఇలాంటి వీడియోస్ని షేర్ చేయండి, వాళ్ళకు కూడా అవగాహన ఉంటుంది. మీలాంటి వాళ్ళకి అవగాహన పెంచడం కోసమే ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేయడం జరుగుతుంది. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.